అండి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా నేనైతే ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్ చెక్కీ అండ్ అటుకులు మిక్సర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్ చెక్కీ అయితే 400 గ్రామ్స్, అటుకులు మిక్సర్ 300 గ్రామ్స్ అయితే మన కస్టమర్ ఒకరు అడిగారండి. అది కూడా ఫస్ట్ శాంపుల్ ప్యాక్ తీసుకొని నచ్చి మళ్ళీ అయితే ఆర్డర్ చేసుకున్నారు. డ్రై ఫ్రూట్ చెక్కీ ఎలా అయితే చేసుకుందామో చూసేద్దామా? ఫస్ట్ ఏంటంటే బాదం పలుకులు ఇలాగ మజ్జిగ అయితే కట్ చేసుకోవాలండి. ఇలాగ బాదం పప్పుని మజ్జిగ కట్ చేసుకుంటే చెక్కి కూడా చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇలా గుళ్ళున్న జీడిపప్పులు వేయచ్చు, కానీ గుళ్ళున్న జీడిపప్పులు కాకుండా ఇలా మజ్జిగ కట్ చేసుకున్నాం అనుకోండి, పాకంలో జీడిపప్పులు వేసిన తర్వాత బాగా కలుస్తుందని ఒక ఫీలింగ్ అయితే ఉందండి. అందుకే నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు కూడా, పల్లీలు కూడా కొంచెం నెయ్యిలో వేసి వేయించుకోవాలి. ఇందాక పొట్టు వేయించుకున్నప్పుడు వేయించుకున్నాం కదా అని అవసరం లేదండి, మళ్ళీ వేయించుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ తగిలితే తర్వాత పాకం అయితే పట్టేసుకొని ఒక చాపింగ్ బోర్డు మీద నేను పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా మన కస్టమర్కి అయితే నేను ఇలా ప్యాక్ చేసేసానండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. తర్వాత ఇన్ని రోజుల తర్వాత నాకైతే ఇంకా 400 గ్రామ్స్ డ్రై ఫ్రూట్ కొట్టి చెక్కీ కూడా నేను చేస్తున్నానంటే చాలా ఆనందంగా అయితే ఉందండి. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఇప్పటి నుంచి నేను 500 గ్రామ్స్ 1 కిలో డ్రై ఫ్రూట్ చెక్కీ ఆర్డర్ అయితే తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.